నేటి దిన వాక్య ధ్యానం కొరకు ప్రోవర్బ్స్ చాప్టర్ 15 వర్స్ 6, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మాట్లాడి మా ఆత్మలకు కావలసినటువంటి జీవాన్ని పరిశుద్ధాత్మదేవ మీరు అనుగ్రహించుదురుగాక. నీ మాటల ద్వారా కలుగు జీవం చేత మేము బలవంతులమగునట్లుగా మీ కృప దయచేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటి సంగతి ఏంటంటే, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. నిజమే, నీతిమంతుడు అనగా ఎవరైతే ప్రభువునందు విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉంటారో వారు నిశ్చయముగా ఈ భూమి మీద ప్రభు అనుగ్రహించేటటువంటి సమస్త ఈవులను తమ జీవితంలో పొందేటటువంటి వారుగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. ప్రభునందలి విశ్వాసము అంత మాత్రమే కాక ఆయన రక్తం వలన కలుగు విమోచన, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని తన జీవితంలో నీతిమంతునిగా చేస్తాయి. మన వ్యక్తిగత క్రియలను బట్టి కలుగు నీతి కాదు, కానీ ప్రభువును బట్టి, ప్రభునందల విశ్వాసమును బట్టి, ఆయన అనుగ్రహించినటువంటి విమోచనను బట్టి కలుగు నీతి మానవ జీవితానికి ఎంతో మేలు కలుగు చేస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఇటు నీతిని మీ జీవితాల్లో మీరు పొందినటువంటి వారుగా ఉన్నారా? లేనట్లయితే ఈ దినం దేవుని వాక్యానికి విధేయులై ఎవరైతే ప్రభువునందు ఉంచు విశ్వాసం ద్వారా కలుగు ఈ నీతికి పాత్రులవుతారో నిశ్చయంగా వారు ఈ లోకమందు దేవుడు అనుగ్రహించినటువంటి సమస్త ఈవులను పొందువారుగా ఉంటారు. ఎప్పటికి ఏవి కావాలో దేవునికి సమస్తము తెలుసు. భూమి మీద ధన సంపదలు కలిగినటువంటి వ్యక్తులంగా మనం పేరు పొందకపోవచ్చు, కానీ ఎప్పటికప్పుడు కావలసిన వాటిని ప్రభువే మనకు అనుగ్రహిస్తారు. Psalms 128 వర్డ్స్ 1-4, 128వ కీర్తన 1-4 చరణాల వరకు రాయబడినటువంటి వాక్యాల్లో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని అంటే వారు తమ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారు. రెండవదిగా తన ఇంట తన సాటి అయిన సహాయము ద్వారా ఆ వ్యక్తి సమస్త విషయాల్లో మేలు పొందుతారు. మూడవదిగా ప్రభు వారికి ఇచ్చినటువంటి బిడ్డలు తమకు, తమ ఇంటికి, తమ భవిష్యత్ కాలానికి ఒక మంచి పేరు తెచ్చేటటువంటి పిల్లలుగా ఉంటారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఎంతో ధనం ఉన్నప్పటికీ ఈ దీవెనలు మన కుటుంబంలో లేకపోతే అది ఏమాత్రం కూడా సంతోషకరమైనటువంటి కుటుంబం కాదు. గనుక నీతిమంతుని ఇల్లు ఈ దీవెనలతో అవి నింపబడతాయి. గనుక నిశ్చయంగా ప్రభు కృప చేత, ఆయన యందల విశ్వాసం చేత కలుగు ఈ నీతికి మా ప్రియులకు మీరందరూ కూడా పాత్రులు కావాలని, తద్వారా కలుగు ఆశీర్వాదం మీరు మీ కుటుంబస్తులు పొందుతూ అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీ ద్వారా మా కలుగు సమస్త ఈవులు మా ప్రియులు నిశ్చయముగా పొందుదురుగాక. మీ పరిచయలో ఉన్న దైవ సేవకులను, వారి కుటుంబాన్ని దీవించండి. నూతన సంవత్సర దయాకిరటాన్ని పొందినటువంటి వారిని ఆశీర్వదించండి. తమ ఇల్లు ఒక నరకప్రాయముగా, పాతాళ కోపముగా కాక
అసమాధానముతో అల్లరితో కాక ఆనందముతో మిమ్ములను బట్టి కలుగు దీవెనలకు మా ప్రియులు పాత్రులగునట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక, ఆమేన్.